గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి ఈ వాగు చూపంట సంద్రాలపై వేగా నీ పేరు నాకుంది తొలి ప్రేమనా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు జల్లు జల్లు విరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే ధరణిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పూజారి గారు, ఈ ఫైల్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించండి. ఇద్దరిని ఇలా పక్క పక్కనే చూస్తుంటే చూడ ముచ్చటగా ఉన్నారు. ఇంటి దగ్గర నిలదీస్తే ఏమీ లేదని చెప్పి ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతారా? అసలు ఇద్దరు ఇంతవరకు ఆఫీస్కి రాలేదా? భార్గవి, ఇప్పుడు నా ప్రాణం నీ దగ్గర. ఈరోజు గుడికెళ్ళాను బాబాయ్. అక్కడ భార్గవి కనిపించింది. పక్కన సూర్య కూడా ఉన్నాడు. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి భార్గవి అని చెప్పేచ్చుగా. అలాంటిదేం లేదమ్మా. ఏంటి సార్, మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? ప్రేమలో వన్ సైడ్ ఎప్పుడు డేంజరే భార్గవి. అది రెండు వైపులా ఉంటేనే ఫలిస్తుంది. ఇలాంటి తిరుగుబోతు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే దాన్ని పంపేస్తా. ఆగు. ఎందుకు అంత తొందరపడుతున్నావు? నేను తొందరపడకపోతే అది తొందరపడుతుంది. రేపొద్దున్న అది తొందరపడి ఎవరితోనో కాలు జారితే దాని అమ్మ నాన్న చచ్చినట్టే ఈ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నందుకు మనం ఉరేసుకొని చావాలి. ఆ పరిస్థితి ఎదురైతే దాన్నైనా ఉరేసి చంపుతాను గాని మనకు ఆ పరిస్థితి రానివ్వను. నీ పద్ధతి చూస్తుంటే భార్గవి పాడైపోతుందనో లేకపోతే దానివల్ల మన పరువు పోతుందనో నువ్వు బాధపడుతున్నట్టు నాకు కనిపించటం లేదు.
భార్గవిని సాధించడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. అసలు మొదటి నుంచి చూస్తున్నాను భార్గవి విషయంలో నీ ప్రవర్తన ఏం బాగోలేదు. ఏం డాడీ ఎప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తూ మమ్మీని తిడుతుంటారు? అది నిజంగా సూర్యతో తిరుగుతుంది తెలుసా? అవును, ఎప్పుడు చూసినా సూర్య గురించే భార్గవితో గొడవ పడుతున్నా. భార్గవి చేయి దాటిపోతుందని బాధపడాల్సిన అవసరం నీకెటూ లేదు. అంటే నీకే సూర్య మీదేదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. ఏంటి కథ? ఏంటండి మీకేమైనా మతిపోయిందా? అది ఎవరితోనో తిరుగుతుందంటే తప్పు చేసిన దాన్ని నిలదీయడం మానేసి చెప్పిన మమ్మల్ని నిలదీస్తారేంటి? అయినా ఆ సూర్య గురించి ఆలోచించాల్సిన అవసరం నా కూతురికేంటి? నేను తలుచుకుంటే ఆ సూర్య కంటే అందగాళ్ళని ఆస్తి పరుల్ని నా కూతురు కోసం క్యూలో నిలబెట్టగలను. నా కూతురు సంగతి ఆలోచించడం మానేసి ముందు నీ అన్న కూతురు సంగతి ఆలోచించు. అది సవ్యంగా ఈ ఇంట్లో ఉంటుందో లేకపోతే దాని అక్కలాగే ఎవరితోనో లేచిపోతుందో వెళ్ళి తేల్చుకో. రావే. వచ్చేసారా? ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉందండి? సూపర్. మీ బాబాయ్ నా తెలివితేటలకి మెచ్చి అకౌంట్స్ నుంచి ఫైనాన్స్ వరకు అన్ని డిపార్ట్మెంట్స్కి నన్ను హెడ్ని చేశారు. ఇన్నాళ్ళు నాలాంటి జీనియస్ తనకు దొరకనందుకు ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? పోన్లేండి, మీకు ఆఫీస్ నచ్చింది, బాబాయ్కి మీరు నచ్చారు, నాకు చాలు. అవును, నువ్వు ఈరోజు మీ బాబాయ్కి ఫోన్ చేసినట్టున్నావు. నేను ఫోన్ చేసినట్టు ఎందుకెలా తెలుసు? బాబాయ్ చెప్పుంటారా? అదా, ఏం లేదండి. ఈరోజు నేను గుడికి వెళ్ళాను కదా, అక్కడ భార్గవి సూర్యతో కనిపించింది. ఆ విషయం గురించి బాబాయ్తో మాట్లాడాను. సూర్యనా? అతను సూర్య అని నీకెలా తెలుసు? అంటే సూర్య నీకు ముందే తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? సూర్య నీకు ముందే తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? సూర్య నీకు ముందే తెలుసా? లేదండి, వాళ్ళ మాటల్లో విన్నాను. అతను చూడటానికి చాలా మంచివాడిలా కనిపించాడు. ఇద్దరిని చూస్తుంటే మంచి ఈడు జోడు అనిపించింది. బాబాయ్ని భార్గవిని ఒకసారి అడగమన్నాను. సూర్య అంటే ఇష్టం ఉంటే పెళ్లి జరిపించమని చెప్పానండి. మీ బాబాయ్కి చెప్పడం దేనికి? వాళ్ళు గుళ్ళో నీకు ఎదురుపడ్డారన్నావుగా, మరి నువ్వే అడగలేకపోయావా? వాళ్ళు నాకు ఎదురుపడ్డా వాళ్ళకెదురుగా వెళ్లేంత అవసరం నాకు లేదండి. నేను భార్గవి కంటపడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, అందుకే నేను బాబాయ్తో మాట్లాడాను. గొప్ప లాజిక్కే నా కొంపలు ముంచడానికి. సరే, మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరే. ఫోన్లో ఈ విషయం గురించి అడిగిందా, లేకపోతే మొగుడు ఆఫీస్లో ఏం పని చేస్తున్నాడా అని ఎంక్వైరీ చేసిందా? చచా, చిన్నమా కొంచెం దొంగే గాని ఇది పిచ్చి పేళం, దీన్ని అనుమానించకూడదు. భోంచేసావా భార్గవి? చేశాను బాబాయ్, కొంచెం ఆఫీస్ పని ఉంటే చూస్తున్నాను. ఏంటమ్మా, ఎప్పుడు చూసినా ఇంట్లో కూడా ఆఫీస్ పనే చేస్తుంటావు, పని ఎక్కువగా ఉంటుందా? అదేం లేదు బాబాయ్,
ఇంట్లో మాత్రం వేరే పనే ఉంది. చేసిన ఆఫీస్ పనిని ఇంకోసారి చెక్ చేస్తున్నాను. మంచిదేనమ్మా. అవును, మీ బాస్ సూర్య ఎలాంటివాడు? నీతో ఎలా ఉంటాడమ్మా? అతను చాలా మంచివారు బాబాయ్. కష్టపడి పనిచేసే వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు బాబాయ్ అలా అడుగుతున్నారు? ఆహా, ఏం లేదమ్మా. చూడు, వయసొచ్చిన ఆడపిల్ల గడప దాటి బయటకు వెళ్తుంటే 1000 కళ్ళు ఆమెను వెంటాడుతుంటాయి. మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలమ్మా. ఎప్పుడు తప్పు చేస్తుందా, ఎంత తొందరగా ఆడిపోసుకుందామా అని ఎంతోమంది ఎదురు చూస్తుంటారమ్మా. మనం ఎవ్వరికీ అలాంటి అవకాశం ఇవ్వకూడదమ్మా. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా బాబాయ్? అబ్బేపే, నా ఉద్దేశం అది కాదమ్మా. నాకు తెలుసు బాబాయ్. నేను సూర్యతో కలిసి గుడికి వెళ్ళిన విషయం మీకు కూడా తెలిసింది. మిగిలిన వాళ్ళు ఏమనుకున్నా నాకేం బాధ లేదు బాబాయ్. కానీ మీరు మాత్రం నా గురించి తప్పుగా అనుకోకూడదు. అదే బాబాయ్, ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని గుళ్ళో ఫైల్కి పూజ చేద్దాం రమ్మని అడిగితే అతనితో పాటు వెళ్ళాను. అంతే బాబాయ్. అందరూ అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు. ప్రేమించటం తప్పు కాదమ్మా. కానీ ఆ ప్రేమని పెద్దవాళ్ల వరకు తీసుకువెళ్ళకపోవడమే తప్పు. ఒకవేళ నీకు సూర్య అంటే ఇష్టం ఉంటే చెప్పమ్మా. అతను నిజంగా మంచివాడైతే నా బిజినెస్లో నాకు పోటీదారుడైనా సరే నీకోసం, నీ సుఖం కోసం అతనితో మాట్లాడి నీకు పెళ్లి జరిపిస్తానమ్మా. చెప్పాను కదా బాబాయ్, నాకు అలాంటి ఉద్దేశం లేదు. అలాంటిదేమన్నా ఉంటే మీకు చెప్పకుండా నేనెలాంటి నిర్ణయం తీసుకోను బాబాయ్. సరే, మంచిదమ్మా. బాబు ఇదిగో. నువ్వు మా గాయత్రి భర్తవు కదూ? అవునండి. మీరు అసలు దీనికంతటి కారణం నువ్వు కదరా. మా అమ్మాయికి ఏదో 4 మాయ మాటలు చెప్పి భర్తని ఇంట్లో నిప్పులు పోసావు కదరా. నువ్వు ఒక్క మాట మాట్లాడినా, ఒక్క క్షణం ఇక్కడ ఉన్నా నేనేం చేస్తానో నాకే తెలియదు. ముందు ఇక్కడి నుంచి పో. గుర్తొచ్చారు. గాయత్రికి పెదనాన్న అవుతారు కదా. ఊళ్ళో ఆస్తి వ్యవహారాలన్నీ మీరే చూసుకుంటున్నారు. ఆ రోజు నేను గాయత్రి మిమ్మల్ని కలవడానికి వస్తే నన్ను కొట్టి అంత పనిచేశారు. మీ అత్తయ్య మామయ్య చనిపోయారన్న బాధలో ఆ రోజేదో మాట్లాడేశాను. అవి ఏం మనసులో పెట్టుకోకు. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రాజేంద్ర దగ్గరే ఉంటున్నావా? అవునండి. పోనీలే బాబు. అమ్మా నాన్న పోయాక పిల్లలిద్దరూ ఎక్కడ అనాథలైపోతారోనని చాలా భయపడ్డాను. నిజంగా రాజేంద్ర చాలా మంచివాడు. మిమ్మల్ని అందరినీ చేరదీసి మీకు అండగా ఉంటున్నాడు. గొప్ప అండగా ఉంటున్నాడు. ఆస్తి మొత్తం కొట్టేసి ముష్టి ఉద్యోగం మొహాన బారేశాడు. అవును, మీరిలా వచ్చారేంటి? అర్జెంటుగా ఊళ్ళో ఉన్న 10 ఎకరాల భూమి అమ్మేయమంటే అది అమ్మేసి దాని తాలూకు చెక్కు డాక్యుమెంట్స్ ఇచ్చేసి వెళ్తున్నాను. మా ఇల్లు
అర్జెంటుగా ఊళ్ళో ఉన్న 10 ఎకరాల భూమి అమ్మేయమంటే అది అమ్మేసి దాని తాలూకు చెక్కు డాక్యుమెంట్స్ ఇచ్చేసి వెళ్తున్నాను. మీరు చాలా అదృష్టవంతులు బాబు. మీ మామయ్య గారు ఉన్నప్పుడు ఎకరం 1,00,000 రూపాయలు కూడా పలికేది కాదు. ఇప్పుడు అది 2.5 లక్షలు అయిపోయింది. అక్కడేదో ఫ్యాక్టరీ కడుతున్నారట. అమాంతంగా భూముల రేట్లు పెరిగిపోయాయి. వెళ్ళొస్తా బాబు. గాయత్రిని అడిగినట్టు చెప్పు. ఎకరం 2.5 లక్షలు, 10 ఎకరాలకి 25 లక్షలు. అమ్మో, అప్పుడే స్వాహా చేయడం మొదలెట్టా వచ్చినమ్మా. నా పిచ్చి పెళ్ళాం చేత సంతకం చేయించుకున్నప్పుడే అనుకున్నాను ఆస్తి మొత్తం గోవిందా అని. ఇప్పుడు ఈ 25 లక్షలు ఏం చేస్తాడో ఏమో. అలాగే, తప్పకుండా పంపిస్తాను. కానీ పేమెంట్ మాత్రం టైంకి పంపించండి. మేనర్స్ తెలీదా నీకు? నా క్యాబిన్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకొని రావాలి. ఈ ఆఫీస్ కంటూ కొన్ని పద్ధతులు అవి పాటించడం నేర్చుకో. సారీ సార్. సరే అండి. అలాగే. పద్ధతులంట పద్ధతులు. అల్లుడనే మర్యాద కూడా లేకుండా నేను కూడా పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలట. అసలు నేను ఉద్యోగం చేయడమే గొప్ప అంటే నన్ను ఈయన గారు కమెంట్ చేయడం ఒకటి. నువ్వేం పని చేయగలవు? ముందు అన్ని సెక్షన్స్ అబ్జర్వ్ చేయి, ఆ తర్వాత నేను డిసైడ్ చేస్తాను. అలాగే సార్. రే 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 రై ఏంట్రా అలాగే? అలాగే సార్ అట. ఆయన గారేంటి డిసైడ్ చేసేది? నేను డిసైడ్ చేస్తానుండు మావా. నీ ఫ్యూచర్ అంటే నేను డిసైడ్ చేస్తా. కన్స్ట్రక్షన్స్ ఐడియా ఉందా? అకౌంట్స్ తెలుసా? తెలుసు సార్. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. రైట్, ఏ పని చెప్పినా చేస్తావా? నేనేమైనా పిచ్చోన్నా? కన్స్ట్రక్షన్ పేరుతో ఎండలో మాడిపోవడానికి, చిత్రగుప్తుల్లా పుంకాలుగా పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడానికి? నేనేమైనా వడ్డీ వ్యాపారస్తుడినా క్యాష్ డీల్ చేయడానికి? అంతా బ్యాంక్ డీలింగ్సే, అంతే. అవును మామా, నువ్వు క్యాష్ ఎందుకు ఉంచుకుంటావు? తెలివైనోడివి కదా, అందుకే అన్ని బ్యాంక్ అకౌంట్సే. అవునులే, ఏదైనా పద్ధతి ప్రకారమే చేస్తావుగా. అందుకే అల్లుడికి నాకే తెలియకుండా కూతురి ఆస్తి అమ్మేశావు మామా. ఇప్పటి వరకు ఆస్తిపై కన్నేశావని అనుమానం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఫుల్గా కన్ఫర్మ్ అయింది. కానీ ఈ విషయం నా పిచ్చి పెళ్ళడానికి మాత్రం అర్థం కావడం లేదు. ఎలారా బాబు? ఏంటి సార్, ఏమైంది మీకు? అబే ఏం లేదు. మీరు ఇక్కడున్నారేంటి సార్? అవతల మీ మరదలొచ్చింది, కలవలేదా? మా మరదలా? ఏది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా అంటే మీ మరదలు మీరెప్పుడు చూడలేదా? అలా కాదు, మామూలుగా కంగారులో ఎక్కడుంది అనబోయి ఎలా ఉంటుంది అని అడిగాను అంతే. అవును, ఎక్కడుంది? లోపల మీ మాంగారితో మాట్లాడుతుందండి. ఏయ్, సూపర్ న్యూస్ చెప్పావు. ఇప్పుడే వస్తానండి. అడగకుండా వెళ్తే పద్ధతులంటూ మళ్ళీ తిడతాడేమో. వెళ్ళకపోతే మరదలతో అమ్మకం గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోలేవు. తిట్లు తిన్నా పర్వాలేదు, మరదల్ని కలవకపోతేనే ప్రాబ్లం. ఎవరూ లేరేంటి? సారీ సార్, ఈసారి మీ పర్మిషన్ తీసుకునే వస్తాను.
మిస్ అయింది. కనీసం ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఈ ముసలుడి భాగవతం తెలుసుకుందామని ఎంత ట్రై చేసినా నా పిచ్చి పెళ్ళని చెప్పడం లేదు. కనీసం నా మరదలు పరిచయమైనా అట్నుంచి నరుకొచ్చేవాడిని కదా. మంచి ఛాన్స్ మిస్ అయిపోయానే. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే